రోజు మనం సగ్గుబియ్యం రైస్ ఫ్లోర్తో అప్పడాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం 1 kg రైస్ ఫ్లోర్కి 2 లీటర్స్ వాటర్ అనేది మరగపెట్టుకోవాలి. దాంట్లో మనం సగ్గుబియ్యం పౌడర్ 100 grams తీసుకోవాలి. సగ్గుబియ్యం పౌడర్ దీంట్లో వేసుకుని 15 minutes పాటు మరిగించుకోవాలి. దీంట్లో మనం కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో మనం తగినంత సాల్ట్ వేసుకుని ఒక 15 minutes పాటు మరిగించుకోవాలి. దాని తర్వాత దీంట్లో మనం 2 kgs బియ్యం పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా దీన్ని కలుపుకోవాలి. కున్న తర్వాత ఒక 15 minutes పాటు మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మనం రౌండ్ షేప్లో బాల్స్ చేసుకుని ఇలా ప్రెస్లో పెట్టుకుని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనం మొత్తం ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత వీటిని మనం 15 minutes పాటు నీళ్ళలో పెట్టుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ ఎండలో పెట్టుకోవాలి ఒక 2 days వరకు. సగ్గుబియ్యం రైస్ ఫ్లోర్ అప్పడాలు రెడీ.